హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వరల్డ్. రోడ్ సైడ్ నా బండి మీద అమ్మే టిఫిన్స్ దగ్గర నుంచి రెస్టారెంట్స్లో అమ్మే టిఫిన్స్ వరకు ప్లేస్ ఏదైనా కానీ బ్రేక్ఫాస్ట్కి టేస్ట్ ఇచ్చేది మాత్రం చట్నీయే అండి. చట్నీ బాగుందనుకోండి 2 తినేవాళ్ళు 4 తింటారు. అదే చట్నీ బాగాలేదనుకోండి 4 తినేవాళ్ళు కూడా 2 తింటారు. మరి ఎలాంటి టిఫిన్స్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే అద్భుతమైన చట్నీని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇలా కనుక మీరు చట్నీ చేసుకున్నారంటే చట్నీ కోసమే టిఫిన్స్ తింటారండి, అంత బాగుంటుంది. మరి ప్రాసెస్ ఏంటంటే, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకోండి. ఆయిల్ ఏమీ వేయకుండా ఓన్లీ పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపల వరకు ఫ్రై అయ్యేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని కనుక మీరు హైలో పెట్టుకున్నారంటే గింజ పైన మాత్రం వేగిపోయినట్టు ఉంటుంది, లోపల పచ్చుండిపోతుందండి, టేస్ట్ అంత బాగోదు. ఫ్లేమ్ని లోలో ఉంచుకొని గింజ లోపల వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అట్లనే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా తుంపుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మల వరకు కరివేపాకు, 1 గుప్పుడు వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, పచ్చివాసన పోయి మెత్తబడితే సరిపోతుంది. అంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఇవన్నీ వేయించుకున్నాం కదండి, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినట్లుగా ఉప్పు, అట్లనే 1 రెమ్మ చింతపండు, చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోండి చింతపండు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 నుంచి 3 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొంచెంగా వాటర్ పోసుకుంటూ మన చట్నీని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకోండి. నేను చూపించే ఇలాంటి రెసిపీస్ మీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని పోపు గరిటె పొయ్యి మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ వరకు మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలని తుంపుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కాస్తంత ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పోపు చట్నీలో కలిసేలాగా ఒకసారి కలుపుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే చట్నీ ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.